కాలం మారింది. అందుకు తగ్గట్లుగానే కొత్త పద్ధతులు వచ్చేశాయి. వ్యక్తిగతంగా క్రెడిట్ స్కోర్ ఎంతన్న దానికి అనుగుణంగా బ్యాంకులు అప్పులు ఇవ్వటం మొదలుపెట్టింది. తక్కువ వడ్డీకే ఆఫర్లు ఇవ్వటం తెలిసిందే. ఇంతకు క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి అంటే 800 ప్లస్ చెప్పాల్సిందే. కానీ ఈ స్కోర్ సాధించడం అందరికీ సాధ్యమైన పని కాదు. చాలా మంది క్రెడిట్ స్కోర్‌కు, సిబిల్ స్కోర్‌కు కూడా తేడా తెలుసుకుంటారు. కానీ ఈ రెండిటికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒకరి క్రెడిట్ స్కోర్‌ను లెక్క చేసేందుకు పలు సంస్థలు ఉన్నాయి. అందులో ఒకటి సిబిల్. దీనికి తరహాలోనే ఈక్విఫాన్స్, ఎక్స్‌పీరియన్స్, సిఆర్ఐఎఫ్ లాంటి పేర్లతో పలు సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్‌బీఐ నుంచి అనుమతి తీసుకున్న క్రెడిట్ స్కోర్‌ను లెక్కిస్తుంటాయి. అయితే అత్యధికులు మిగిలిన సంస్థల కంటే కూడా సిబిల్ స్కోర్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అందులో కనిపించే లెక్కనే చాలా ఆర్థిక సంస్థలు ప్రతిపాదికను తీసుకోవటం కనిపిస్తుంది. దీంతో క్రెడిట్ స్కోర్ అనే పదానికి సిబిల్‌గా మారిపోయింది. మరింత ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే బట్టలు ఉతకటానికి వాషింగ్ మిషన్ కావాలి. కానీ అదే మాటను ఇంగ్లీష్‌లో చెబితే సర్ఫ్ అని పిలుస్తారు అని చెబుతాచ్చు. లేదంటే ఏరియల్ సర్ఫ్ అనేటోళ్ళు ఎలా ఉంటారో అలానే క్రెడిట్ స్కోర్‌ను సిబిల్ స్కోర్‌గా చెప్పేటోళ్ళు ఉంటారు. ఇక క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలతో పాటు తగిన జాగ్రత్తలు ఎలా ఉన్నది అనేది చూస్తూ సిబిల్ స్కోర్ విషయానికి వస్తే కనిష్టం 300 కనిష్టం నుంచి 900 వరకు ఉంటుంది. 800 కంటే ఎక్కువగా స్కోరు ఉన్నవారు అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ ఉందని భావిస్తూ ఉంటారు. 800 స్కోర్‌ను దాటేసేటోళ్ళను మొత్తంగా 10-20% మధ్యనే ఉంటారు. ఎక్కువ మంది 700 నుంచి 750 వరకు 750-800 రేంజ్‌లోనే స్కోర్ ఉండే పరిస్థితి. పేమెంట్ హిస్టరీ, క్రెడిట్ యాంటిలైజేషన్ రేషియో, క్రెడిట్స్ హిస్టరీ, లెంత్ లాంటి అంశాలు స్కోర్‌ను ప్రభావితం చేస్తున్నాయన్నది మర్చిపోవద్దు. స్కోర్ 800 ప్లస్ ఉండాలి అంటే ఆర్థిక వ్యవహారాలపై అవగాహనతో పాటు సంపన్నులతో పాటు మరికొందరు మాత్రమే ఉంటారన్నది మర్చిపోవద్దు. క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలు, ఇతర రుణాలని సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ స్కోర్ లెక్కింపులో పేమెంట్ హిస్టరీ ప్రభావం 30-35% ఉంటుంది. సో బీ కేర్‌ఫుల్. రుణం పరిమితిలో ఏ మాత్రం వాడుకున్నారో తెలిపేది క్రెడిట్ యాంటిలైజేషన్ రేషియో. దీన్ని ఎప్పుడూ 30% మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్ స్కోర్‌లో దీని ప్రభావం 25-30% మేర ఉంటుంది. పాత బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులను కంటిన్యూయేషన్ చేయాలి. పాత కార్డులను రద్దు చేసుకునే ఏ విషయంలోనైనా తొందరపాటు వద్దు. క్రెడిట్ హిస్టరీ ప్రభావం దాదాపు 15% ఉంటుంది. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, స్టూడెంట్ లోన్‌తో పాటు ఇంటి మీద ఉండే అప్పు, వాహనం కోసం తీసుకునే రుణం లాంటివి మాత్రమే కాదు, హామీతో కూడిన అప్పులు తీసుకోవాలి. అప్పుడే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అన్ని రకాల అప్పులు తీసుకోవడం ద్వారా 10-15% ప్రభావం చూపుతుంది. మర్చిపోవద్దు. ఒకే సమయంలో కానీ, తక్కువ వ్యవధిలో కానీ, ఎక్కువ సార్లు ఎక్కువ మంది వద్ద రుణం తీసుకోవటానికి అవసరమైన యోగ్యత చెక్ చేసుకునేందుకు వీలుగా క్రెడిట్ రిపోర్ట్‌లను కోసం ప్రయత్నిస్తే సిబిల్ స్కోర్ నెగెటివ్‌లోకి వెళ్ళిపోతుంది అని కూడా మర్చిపోవద్దు. ఎప్పుడూ రుణ సెటిల్‌మెంట్ కోసం ప్రయత్నించకండి. ఈ తరహా ప్రయత్నాలు చేస్తే 800 ప్లస్‌కు చేరుకోవటం అసాధ్యమైనదని చెప్పాలి. క్రెడిట్ రిపోర్ట్‌ను తరచుగా కాకున్నా కొన్ని నెలలు ఒక్కసారైనా చెక్ చేసుకోవడం మంచిది. అలా అని ప్రతి 2 వారాలకు ఒకసారి క్రెడిట్ హిస్టరీని చెక్ చేసుకుంటే స్కోర్ నెగెటివ్ అవుతుందని మర్చిపోవద్దు.